ఏపీలో టీడీపీ జనసేన మధ్య సీటు షేరింగ్ తో అసంతృప్త నేతల నిరసనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన తర్వాత వివిధ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల శ్రేణులు రోడ్డెక్కారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తమ అనుచరులతో కలిసి ఆందోళనలు చేశారు. అనకాపల్లి, గజపతి నగరం, భీమవరం, తెనాలి సెగ్మెంట్స్ లో టీడీపీ ఆశావహులు హైకమాండ్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనకాపల్లి సీటు జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణకు కేటాయించడంపై టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నేత పీలా గోవింద్ సత్యనారాయణకు టికెట్ ఎందుకు ఇవ్వట్లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ హైకమాండ్ కు నిరసనగా పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలతో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. హైకమాండ్ స్పందించుకుంటే తిరుగుబాటు చేస్తామంటూ హెచ్చరించారు. ఇక విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీలో కూడా అసమ్మతి గళం వినిపిస్తోంది. తనకు టికెట్ కేటాయించకపోవడంపై నియోజకవర్గ ఇన్ఛార్జి కేఏ నాయుడు నిరసనకు దిగారు. అనుచరులు పార్టీ కార్యకర్తలతో కలిసి కేఏ నాయుడు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో సమావేశమయ్యారు కేఏ నాయుడు. గజపతి నగరం టికెట్ విషయంలో చంద్రబాబు పునరాలోచించాలంటూ విన్నవించారు. అధినేతతో సమావేశం తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని కేఏ నాయుడు తెలిపారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఉండి నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు కొత్త నాగేంద్రబాబును కలవపూడి శివ ఆఫీస్ నుంచి ఆయన అనుచరులు పంపించేశారు. ఉండి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని శివపై తమ అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టికెట్ దక్కని నేతలు ఆందోళనకు దిగారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీనియర్ నేతలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అధిష్టానం పెద్దలు బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టారు. రెండో జాబితాలో అవకాశం ఉంటుందని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధిష్టానం నేతలు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే టికెట్ టీడీపీకి కేటాయించడంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బండారు శ్రీనుకి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. హైకమాండ్ తీరుకు నిరసనగా పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను జన సైనికులు తగలబెట్టారు. ఆలమూరు మండలంలో ఫ్లెక్సీలను చింపేసిన కార్యకర్తలు కొత్తకోట టికెట్ జనసేనకు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. అలాగే పొత్తుల్లో భాగంగా టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యానంద్ కు టికెట్ కేటాయించారు. శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీలోనూ బుజ్జగింపుల పర్వం మొదలైంది. పెనుకొండ టికెట్ సవితమ్మకు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి అలిగారు. ఆయన అనుచరులు చంద్రబాబు ఫ్లెక్సీలు చించి తగలబెట్టారు. బీకేను బుజ్జగించే బాధ్యతను మాజీ మంత్రి పట్టాల సునీతకు అధిష్టానం అప్పగించింది. పార్థసారథి ఇంటికి వెళ్లిన సునీత గంటన్నర పాటు చర్చించారు. అనంతరం విజయవాడకు రావాలన్న అధిష్టానం పిలుపు మేరకు బీకే నాయుడుని వెంట పెట్టుకుని పట్టాల సునీత బయలుదేరారు.